వెల్కమ్ టు మీకోసం. మనం పార్టీకి వెళ్ళినా, డ్రైవింగ్కి వెళ్ళినా, జనరల్గా ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ మనం చూస్ చేసుకున్నది మనకి నచ్చే డ్రెస్లు. దాంట్లో కంఫర్టబుల్గా ఉండాలండి. మనం వేసుకునే ఫ్యాబ్రిక్ అయినా డ్రెస్సెస్ అయినా ఏదైనా సరే ఫస్ట్ కంఫర్ట్ ఉందంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు స్వప్న అంటే, చిన్నపిల్లలకి ముఖ్యంగా ఒక 5 years లోపల పిల్లలకి చాలామంది ఏదైనా ఫంక్షన్ అనగానే చాలా లావు ఫ్రాక్స్, డిజైన్గా ఉండే ఫ్రాక్స్ని చూస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అందంగా కనిపించడం కోసం. కానీ నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎంత పెద్ద పార్టీకి వెళ్ళినా సరే మంచి కాటన్ డ్రెస్సులు కానీ అలా సాఫ్ట్గా ఉండే డ్రెస్సెస్ కానీ తీసుకునేదాన్ని. ఎందుకంటే పిల్లలు హాయిగా ఉంటారు, తీసుకెళ్ళినందుకు మనకు సుఖంగా ఉంటుంది. సో వీళ్ళు ఏమనుకుంటారు అన్నది కాదు, ముఖ్యంగా మన పిల్లలకి ఏ కంఫర్ట్ డ్రెస్సెస్ బాగుంటాయో అవి ఇస్తే బాగుంటుందండి. సో మరి ఎప్పట్లాగానే చాలా చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే రెసిపీస్తో మీకోసం రెడీగా ఉంది. షోలోకి వెళ్ళిపోదాం పదండి. మనం చేస్తుంది కరారే ఆలూ మకాయ్. దానికోసం మెయిల్ రాసింది మనూష. హలో స్వప్న గారు, కెన్ యూ ప్లీజ్ షో హౌ టు మేక్ కరారే ఆలూ మకాయ్ మీకోసం? తప్పకుండా అండి. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకొని వంట చేద్దాం. మనం వేసుకునే బట్టలు ఎంత కంఫర్ట్గా ఉంటాయని చూస్తామో, మనం తీసుకునే ఫుడ్ కూడా మన బాడీ కంఫర్ట్ ఉందా లేదా చూసుకోవాలండి. నచ్చింది కదా, ఇష్టం కదా అని చెప్పి ఎప్పుడు ఎక్కువ తినకూడదు. బాడీని కూడా మనం కంఫర్ట్గా ఉంచాలి. సో చేసుకునే రెసిపీస్ అయినా సరే, ఫంక్షన్స్కి వెళ్ళినా సరే ఒకేసారి ఎక్కువగా తినకుండా కాస్త కంఫర్ట్గా చూసుకోండి బాడీని. మరి కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. సో ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇక్కడ ఫ్రెష్ కార్న్ కట్ చేసి పెట్టుకున్నాను, పొటాటో స్టార్చ్, కార్న్ స్టార్చ్, బంగాళదుంపని కట్ చేసుకున్నాను, మైదా పిండి, పచ్చిమిర్చి, ఉల్లిపరక, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం, కారం, మిరియాల పొడి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, పొయ్యి మీద నూనె పెట్టేసుకున్నాను. నూనె వేడిగా ఉంది. ఇప్పుడు కట్ చేసుకున్న బంగాళదుంప ఉంది కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా కాస్త సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇందులో కాస్త పొటాటో స్టార్చ్, బంగాళదుంపతో చేసిన పౌడర్ అన్నమాట ఇది, అలాగే కార్న్ స్టార్చ్, మైదా పిండి అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసి ఫస్ట్ ఇలా డ్రైగా పట్టించుకోవాలి. డ్రై కోట్ చేసుకోవాలి. బంగాళదుంపకున్న లైట్ ఆ తేమ ఉంది కదా, పట్టేసుకుంటుంది. నూనె ఇంకా వేడి అవ్వలేదు, నూనె మటుకి సూపర్ హాట్ ఉండాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇంకొక బౌల్ తీసుకుందాం. దీంట్లో మొక్కజొన్న వేస్తున్నాను, కానీ ఇది చాలా డ్రైగా ఉంది, తేమ కొంచెం కూడా లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం వాటర్ చల్లుకుందాం. కొంచెం వాటర్ ఉన్నాయి ఇప్పుడు ఇవి. దీంట్లో మరి ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా ఉప్పు, మళ్ళీ పొటాటో స్టార్చ్, కార్న్ స్టార్చ్, సగం స్పూన్ మైదా పిండి, ఇవన్నీ వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవడం. ఎక్కువ కలిపితే మళ్ళీ కోటింగ్ వచ్చేస్తుంది, జస్ట్ ఇలా మిక్స్ చేయాలంతే. సో ఇప్పుడు ఫస్ట్ కలిపి పెట్టుకున్న బంగాళదుంపని వేసేద్దాం. చూడండి కోటింగ్ ఎంత బాగా పట్టుకుందో. వాటర్ ఏం వేయలేదు, జస్ట్ బంగాళదుంపకున్న తేమని అలా లాగేస్తుంది అన్నమాట. చూడండి నూనె మటుకి వేడిగా అవ్వాలి, పిండి రాకుండా ఇలా కొంచెం దులుపుతూ వేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మంట పెద్దగా ఉండాలి, నూనె వేడిగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలా సగం ఫ్రై అయిన తర్వాత తీసేస్తున్నాను. మనం డబల్ ఫ్రై చేయాలి.
నూనె మళ్ళీ బాగా వేడవ్వాలి. ఈలోపు మనం తీసుకున్న ఈ కార్న్ ఉంది కదా, పిండి దులిపేసుకోవాలి. నేను జాలిలో వేస్తున్నాను. ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేయాలి. మెల్లిగా చేయాలి, లేదంటే కోటింగ్ ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు నూనె మళ్ళీ సూపర్ హాట్ అయినాక అందులో వేయాలి, కానీ ఇంకా అవ్వలేదు, బాగా వేడెక్కనిద్దాం. సో ఎప్పుడైనా సరే మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ స్టార్టర్స్ ఆర్డర్ చేస్తారు. వెజ్లో స్టార్టర్స్ కావాలి అంటే మనం ఎక్కువగా ఆర్డర్ చేసేది క్రిస్పీ కార్న్. సో ఇప్పుడు కొంచెం అలాగే క్రిస్పీ కార్న్ లాగా మనం చేస్తున్నాం. అండ్ మీకోసంలో మనం క్రిస్పీ కార్న్ చేయలేదండి, మీరు ఎవరు అడగట్లేదేంటి? మీకు నచ్చదా క్రిస్పీ కార్న్? నాకు చాలా ఇష్టం. ఎవరికైనా క్రిస్పీ కార్న్ కావాలి అంటే కనుక మీరు మమ్మల్ని అడగొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేస్తే నేను క్రిస్పీ కార్న్ మన దాంట్లో చేసి చూపిస్తాను, కావాలంటే అడగండి. సో ఇప్పుడు మంచిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు వేసేద్దాం. చూడండి, నూనె మటుకి వేడిగా ఉండాలి, లేకపోతే కోటింగ్ బయటకు వచ్చేస్తుంది. వేసిన తర్వాత అస్సలు కదపకూడదు, కాసేపు వదిలేస్తే అదే మంచిగా ఫ్రై అవుతుంది. సో కార్న్ ఫ్రై అయింది, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసుకున్న బంగాళాదుంపను కూడా ఇందులో వేసేస్తే రెండు క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఈ చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తే మెల్లిగా ఫ్రై అవుతూ ఉంటుంది అనమాట. క్రిస్పీగా అవ్వాలి, మరి ఎక్కువ అయితే కలపకూడదు. ఒకేసారి ఇట్లా జస్ట్ కలిపేసి వదిలేస్తే చిన్న మంటలో అవుతుందన్నమాట. ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకుందాం. ఇదే ఆయిల్ తీసుకుందాం. సో కొంచెం ఆయిల్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఆయిల్ ఇంకా వేడవ్వలేదు, కొంచెం వేడవ్వాలి. ఇక చూడండి, మంచి బ్రౌన్ కలర్ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని ఒక జాలీలోకి తీసేసుకుంటున్నాను. సో వీటన్నిటిని జస్ట్ తీసేసుకొని ప్లేట్లో పెట్టేస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఉంది కదా, అదంతా వచ్చేస్తుంది. స్టవ్ కూడా ఆఫ్ చేసేద్దాం. పక్కన పెట్టేస్తున్నాను వీటిని ఇలా. ఇప్పుడు ఇక్కడ వెల్లుల్లి వేసాం కదా, అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కార్న్ ఇంకా బంగాళాదుంప వేసేయండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కువ ఇలా కలపకుండా ఇందులో పైనుండి కాస్త ఉప్పు, కారం, మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేస్తున్నా, కారం ఆల్రెడీ వేసాం కాబట్టి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా ప్లేట్ తీసుకొని ఇందులో వేసుకోవడమే. కరారే ఆలు మకాయి రెడీ అయిపోయింది. పైనుండి కొంచెం కొత్తిమీర, అలాగే
స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. సూపర్గా ఉంటాయి, క్రిస్పీగా టేస్టీగా. మరొకసారి తయారీ విధానం చూసేయండి. కరారే ఆలు మకాయ్ తయారీ విధానం. ముందుగా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో కట్ చేసుకున్న బంగాళదుంపలో పొటాటో స్టార్చ్, కార్న్ స్టార్చ్, మైదా పిండి, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలిపి వేడిగా ఉన్న నూనెలో వేసి సగం ఫ్రై చేసి పక్కన పెట్టాలి. అలాగే ఇంకొక గిన్నెలో మొక్కజొన్నలు కొన్ని నీళ్లు చల్లుకొని ఉప్పు వేసి పొటాటో స్టార్చ్, కార్న్ స్టార్చ్, మైదా పిండి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా అందులో వేసి క్రిస్పీగా ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాన్ లో కొద్దిగా నూనె వేసి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్, బంగాళదుంప ముక్కలు వేసి కాస్త ఉప్పు, కారం, మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోయే కరారే ఆలు మకాయ్ రెడీ. నెక్స్ట్ మనం 19B సూప్ చేస్తున్నాం. దానికోసం సరిత మెయిల్ రాశారు. హలో అక్క. హాయ్ సరిత. అక్క, నా కోసం చైనీస్ స్టైల్లో 19B సూప్ చేసి చూపిస్తారా అక్క అని చెప్పి మనకి సరిత మెయిల్ రాశారు. చైనీస్ రెస్టారెంట్స్కి వెళ్తే 19B సూప్ చాలా పాపులర్ అండి. సో అందుకే సరిత గారు అడిగారు. తప్పకుండా సరిత, మీకు కావాల్సిన సూప్ చేస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. ఇక్కడ అన్ని సెట్ చేసుకున్నాను. క్యాబేజ్ సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే మష్రూమ్, ఉల్లిపాయ, బోన్లెస్ చికెన్, రొయ్యలు, వెల్లుల్లి, అల్లం, క్యారెట్, రెడ్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, అరోమాటిక్ పౌడర్, సోయా సాస్, ఆయిస్టర్ సాస్, మిరియాల పొడి, వెనిగర్, ఎగ్, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కార్న్ స్టార్చ్ మనకు కావాలి. అయితే 19B అనే పేరు ఎలా వచ్చిందంటే, ఒక చైనీస్ ట్రావెలర్ ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక టైంలో ఈ సూప్ని తను కనిపెట్టి తనకు తానే చేసుకున్నాడు అనమాట. సో ఆ టైంలో నేను ఏ నెంబర్లో ట్రావెల్ చేశానో, సో ఆ ట్రైన్లో తను ట్రావెల్ చేసిన నెంబర్ 19B అనమాట. గుర్తుండిపోతుంది అని చెప్పేసి ఈ పేరు పెట్టుకున్నాడంట. మనం ఇక్కడ రెగ్యులర్గా టమాటో సూప్, కార్న్ సూప్, చికెన్ సూప్ ఎలా చేసుకుంటామో, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఎలా ఉంటుందో, చైనీస్ రెస్టారెంట్లో కూడా 19B సూప్ ఉంటుంది అనమాట. చాలా ఇష్టంగా తాగుతారు. టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది. మనం తయారు చేసుకుందాం. ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ బాండి పెట్టుకొని కొంచెం నూనె, సూప్స్కి అలాగే చారులకి, రసాలకి మనం ఆయిల్ తక్కువ వేసుకోవాలి. కొద్దిగా నూనె వేసి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. జస్ట్ నూనె మనం వేసే వెజిటేబుల్స్ వేగడానికి మటుకే వేస్తున్నాం అనమాట, అంతే. సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఏవి కూడా ఎక్కువగా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ కచ్చా పచ్చా వాసన పోతే సరిపోతుంది అన్నమాట. సన్నగా తరిగి పెట్టుకున్న మష్రూమ్, అలాగే క్యాబేజ్. కొంచెం వేగితే సరిపోతుంది. అన్నీ చిన్న పీసెస్గా కట్ చేశాను, ఎందుకంటే సూప్లో డైరెక్ట్గా మనం తాగేస్తాం అండ్ బాయిల్ కూడా అవుతుంది. ఫస్ట్ లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం చిన్న పీసెస్గా కట్ చేసిన చికెన్ వేస్తున్నాను. చికెన్తో పాటే మనం ఇందులో ప్రాన్స్ కూడా వేస్తాం. వాళ్ళకి ప్రాన్స్ ఫ్లేవర్ నచ్చుతుంది. సో ఏదైనా సరే చేసేటప్పుడు సూప్స్లో ఎక్కువగా మిక్స్ చేస్తూ ఉంటారనమాట. సో మీకు నచ్చితే ప్రాన్స్ వేసుకోండి, లేకపోతే ప్రాన్స్ని అవాయిడ్ చేసినా పర్లేదు, బట్ వేస్తారు. యాక్చువల్లీ 19B సూప్లో వేస్తారు. కావాలంటే ప్రాన్స్ని కూడా పీసెస్ కట్ చేసి వేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా వేసినా కూడా ఓకే. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పేస్ట్,
రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గ్రీన్ చిల్లీ సాస్, మిరియాల పొడి, రెడ్ చిల్లీ సాస్, ఆయిస్టర్ సాస్, లైట్ సోయా సాస్, వెనిగర్, అలాగే అరోమాటిక్ పౌడర్. సో ఇన్ని సాసుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ వేస్తాను, బట్ కొంచెమే వేస్తాను. కావాలి అంటే సూప్ టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువ అయిపోతే తాగలేము. కొద్ది ఉప్పు కూడా వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ నీళ్ళు పోసేసుకోండి, మొత్తం మునిగేంత వరకు నీళ్ళు పోసేయండి. మనకి ఎంత సూప్ కావాలో అన్ని వాటర్ వేసేసుకోవాలి. సో ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కార్న్ స్టార్చ్ ఉంది కదా, దీన్ని మనం కలుపుకుంటున్నాం నీళ్లు పోసి. అలాగే ఎగ్ని కూడా మనం బీట్ చేసుకొని పెట్టేసుకోవాలి ముందుగానే. ఎగ్ బీట్ చేశాను. అలాగే ఇక్కడ కార్న్ స్లరీ కూడా కలుపుకోవాలి. సూప్ మటుకి చాలా బాయిల్ అవ్వాలి. లాస్ట్లో కార్న్ స్లరీని యాడ్ చేయాలి. సో కలుపుకున్నదంతా వేయకుండా చూస్తూ చూస్తూ వేయాలి. మరీ థిక్ అయిపోయినా కూడా బాగుండదు. ఇంకా కొంచెం యాడ్ చేయొచ్చు. సో చూసి మొత్తం వేసేసాను. ఇప్పుడు ఒక ఉడుకు వచ్చిన తర్వాత లాస్ట్లో మనం ఎగ్ యాడ్ చేయాలి. సూప్లో ఎప్పుడైనా సరే ఎగ్ని బాగా బీట్ చేసి వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు. కొంతమంది చాలా మిక్స్ చేస్తే పీసెస్గా అయిపోతుంది, అది అందంగా కనిపించదు. అలా చేయకూడదు కూడా. సో ఒకసారి బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఎగ్ ఇలా వేసిన తర్వాత ఒక్కసారి ఇలా సింపుల్గా మిక్స్ చేయాలంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎగ్ ఆ వేడికే బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు సూప్ బౌల్ రెడీగా పెట్టుకొని ప్లేట్లో పెట్టుకొని పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్తో ఇలా గార్నిష్ చేసుకోవాలి. 19B సూప్ రెడీ అయిపోయింది. మస్తు యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు చేసి పెట్టుకున్న డిష్ కూడా నేను తెచ్చేసుకుంటాను. 19B సూప్ తయారీ విధానం. ముందుగా బాండిలో నూనె వేడి చేసుకొని అందులో వెల్లుల్లి, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మష్రూమ్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, చికెన్ ముక్కలు, ప్రాన్స్ వేసి ఒకసారి వేగాక రెడ్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గ్రీన్ చిల్లీ సాస్, మిరియాల పొడి, రెడ్ చిల్లీ సాస్, ఆయిస్టర్ సాస్, లైట్ సోయా సాస్, వెనిగర్, అరోమాటిక్ పౌడర్, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. తరువాత కాస్త కార్న్ స్లరీ కలుపుకొని పోసి థిక్ అయిన తర్వాత ఎగ్ బీట్ చేసుకొని వేసి ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి షిఫ్ట్ చేసి స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే 19B సూప్ రెడీ అవుతుంది.
సో ఈరోజు 2 రకాల వంటకాలు చేసేసానండి. అయితే నాకు 19B సూప్ చూస్తే ఏం గుర్తొస్తుంది అంటే, లైఫ్ మొత్తంలో మనకుండే మెమరీస్ ఏంటో తెలుసా? మనం మన లైఫ్లో చేసిన జర్నీస్. మనం ఇప్పుడు యంగ్గా ఉంటాము, సంపాదించాలి అనుకుంటాం, సంపాదిస్తాం నిజమే. సంపాదించిన తర్వాత ఇంకా తీరా వెనక్కి తిరిగి చూస్తే ఏజ్ అయిపోతుంది. అప్పుడు తిరగాలి అనుకున్నా మనం తిరగలేము. సో ఎప్పుడు ఎంజాయ్ చేయాలో అప్పుడు ఎంజాయ్ చేయండి, సేవింగ్స్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఏజ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, అత్తమ్మ వాళ్ళని, అమ్మమ్మ వాళ్ళని, అమ్మ వాళ్ళని, అప్పుడు ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం కుదరలేదు, అక్కడ చాలా బాగుంటుందంట, ఇప్పుడు వెళ్ళే ఓపిక లేదు అని మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి పరిస్థితి మనకి రాకుండా యంగ్గా ఉన్నప్పుడే సేవింగ్స్ పెట్టుకోండి, పిల్లల బాధ్యతలు చూసుకోండి, టైం దొరికినప్పుడు మంచి ట్రావెల్ చేయండి, అక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. అండ్ మొత్తం మనం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మనం హస్బెండ్ పక్కన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మనం చేసిన ఆ ట్రావెలే మనకి మంచి మెమరీస్. ఆ రోజుల్లో ఇలా జరిగింది, ఇక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం అన్న మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. అండ్ షో ముగించే ముందు ఇంకొక విషయం ఏంటి అంటే, పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్కి ప్రైవసీ కావాలి, అది మనం ఇవ్వాలి. అలాగే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అమ్మ నాన్న, అత్త మామ, అలాగే మా అమ్మమ్మ తాతయ్య ఉంటారు కదా, వాళ్ళకి కూడా ప్రైవసీ కావాలి. ఎంతసేపు మన పిల్లల్ని తీసుకొని మీరు పెంచండి, చూసుకోండి అని చెప్పడం కాదు. టైం కుదిరినప్పుడు వాళ్ళని వదిలేయండి, ముచ్చట్లన్నీ చెప్పుకోవాలి కదా, వాళ్ళకే ప్రైవసీ కావాలి, గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదా, 2 రకాల వంటకాలు అద్దరిపోయాయి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే చైనీస్ అయినా, ఇండియన్ అయినా, వెస్ట్రన్ అయినా, కాంటినెంటల్ అయినా, ఏవైనా సరే మీరు అడిగితే మేము చేసి చూపిస్తాం. లేదా మీరు ఏ రెసిపీస్ పంపించినా సరే మీకోసంలో మేము చేసి చూపిస్తాం. దానికోసం మీరు చేయాల్సిందల్లా మా ఈమెయిల్ ఐడికి ఈమెయిల్స్ పంపించడమే. మరి అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందామండి. ఎవ్రీడే కొత్త డిషెస్, అది కూడా ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్గా అయిపోయే కాంబినేషన్స్తో మేము చూపిస్తున్నాం. మీరు కూడా అంతే సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.